ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్, దేవునికి ఎంత వందనాలు. మరి ఒక నూతనమైన నెలలోనికి మనల్ని తీసుకొచ్చిన దేవునికి ఎంత వందనాలు. మరి ఫిబ్రవరి 2nd, ఫస్ట్ సండే ఆఫ్ ఫిబ్రవరి, 2nd month of 2025. దేవునికి అనేకమైన వందనాలు. మరి ఒక ప్రభు దినం, దేవాది దేవుడు యేసు ప్రభు మన పాపముల కొరకని చనిపోయి తిరిగి లేచిన దినము. మరి ఒక దినము సండే స్కూల్కి వెళ్ళడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. ప్రేయర్ చేసుకొని మనము లెసన్లోనికి వెళ్దాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు. మరి ఒక ఆదివార దినం మా యొక్క జీవితాలలో ఇచ్చినారు. నా పాపం నిమిత్తము, మా పాపం నిమిత్తము చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన దినమున నీ యొక్క మందిరానికి వెళ్ళి నిన్ను స్తుతించి నిన్ను గణపరచుటకు ఇస్తున్న అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, పిల్లలు నేర్చుకుంటున్న లెసన్లో మీరే నాయన పిల్లలకు అర్థం చేయించమని వేడుకుంటూ, త్వరగా రానైన యేసే పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దానియేలు 4వ అధ్యాయము, డానియల్ 4th chapter. లాస్ట్ టైం మరి షడ్రక్, మేషక్, అబేద్నెగో వారిని అగ్నిగుండం నుండి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత నెబుకద్నెజర్ రాజు ఏ విధంగా మరి నిజమైన దేవుడు షడ్రక్, మేషక్, అబేద్నెగో దేవుడు అని అందరు కూడా చాటించిండు అనమాట. అందరు కూడా ఆ దేవుణ్ణి తెలుసుకోవాలా అని ఆయన ఒక అందరికి చాటించిండు. అయితే తిరిగి మళ్ళీ ఆయనకు ఒక కళ వచ్చిందనమాట. ఈ 4th chapterలో తిరిగి మరి నెబుకద్నెజర్ రాజుకు ఒక కళ వచ్చింది. కళ వచ్చినప్పుడు ఆయన తిరిగి మరి బెల్తెషాజర్ అని ఎవరికైతే పేరు పెట్టిండో డానియల్ను పిలిచిండు అనమాట. డానియల్ను పిలిచి మరి నీ లోపల మరి ఆయన వాళ్ళ యొక్క మాటలు అనమాట ఇవి, పరిశుద్ధ దేవునుల యొక్క ఆత్మ నీ లోపల ఉన్నది, స్పిరిట్ ఆఫ్ ద హోలీ గాడ్స్ ఈజ్ ఇన్ ది అని చెప్తాడనమాట. ఏ సీక్రెట్ అయినా నువ్వు చెప్పగలవు, దాని భావం చెప్పగలవు కదా అని ఆయనకు వచ్చిన ఆ యొక్క ఆ డ్రీమ్ చెప్తాడనమాట. మరి ఆయన ఒక పెద్ద చెట్టును చూసిండంట, భూమి మధ్యలో ఒక పెద్ద చెట్టు, దాని హైట్ చాలా గొప్ప హైట్ అంట, చాలా పెద్ద చెట్టును చూసిండనమాట. అది ఎంతగా పెద్దగా అయిపోయిందంటే చాలా స్ట్రాంగ్ అయిపోయిందనమాట. దాని హైట్ మరి అది ఆకాశం వరకు చేరిపోయిందంట. మరి అందరూ దాన్ని చూడగానే దాని బ్యూటిఫుల్ లీవ్స్ అనమాట, మరి ఎంతో ఫలం ఉండేనంట. అందరికీ కూడా మంచిగా భోజనము వస్తుంది అనమాట. అంటే అందరికీ కావాల్సిన ఫ్రూట్ మంచిగా ఫ్రూట్ బేరింగ్ ట్రీ అనమాట. అది వేరే అన్ని యానిమల్స్కు మంచి షాడో ఇచ్చే ట్రీ అనమాట. సో ఇలాంటి ట్రీని నేను చూసిన. అయితే మరి పరలోకం నుండి ఒక అంటే పరిశుద్ధమైన వాడు వచ్చిండు. ఆయన వచ్చి మరి ఆ యొక్క చెట్టును కొట్టేస్తాడనమాట. దాని బ్రాంచెస్, దాని లీవ్స్ మరి అన్నీ కూడా కొట్టేసి దానికి ఫ్రూట్ కూడా అంత స్కాటర్ చేసేస్తాడనమాట. దాని కింద ఉండే ఆ యొక్క యానిమల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట. దాని లోపల ఉండే బ్రాంచెస్లో ఉండే ఆ యొక్క బర్డ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట. కానీ అదంతా కొట్టివేయబడుతుంది చెట్టు, కానీ దాని యొక్క మొద్దు మాత్రం ఉంటుంది అనమాట. స్టంప్ ఆఫ్ ద ట్రీ, అది అంటే దాని రూట్స్ ఉంటాయి కదా, అది మాత్రము తీయలేదనమాట, దాన్ని వదిలేసిండ్రు అనమాట. దాన్ని మరి ఐరన్ బ్రాస్తోని, ఇనుము ఇత్తడితోని, దాని చైన్స్తోని కట్టేయాలన్నమాట. అంతేకాకుండా ఈ ఆకాశపు మంచు దాని మీద నుండి వెళ్తుంది అనమాట, అంటే దాని మీద పడుతుంది అనమాట. 7 years అదే విధంగా ఆ యొక్క పొలంలో ఉండిపోతుంది ఆ యొక్క మొద్దు. మరి 7 years ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఇది పరిశుద్ధ దేవుని యొక్క ఇది ఒక డిక్రీగా చెప్పబడుతున్నది ఈ యొక్క విషయాలు అని మరి ఆ యొక్క కళ లోపల ఆయనకు వస్తుంది అనమాట నెబుకద్నెజర్ రాజుకు. అప్పుడు నెబుకద్నెజర్ రాజు మరి డానియల్ను పిలుస్తాడనమాట. ఓ బెల్తెషాజర్, మరి ఈ యొక్క కళ యొక్క భావం చెప్పు, ఎందుకంటే నీలో పరిశుద్ధ దేవునిల యొక్క ఆత్మ ఉన్నది, స్పిరిట్ ఆఫ్ ద హోలీ గాడ్స్ ఈజ్ ఇన్ ది అని ఆయనకు తెలుసు కదా, ఇంతకుముందు ఆయనకు వచ్చిన కళ చెప్తాడు కదా. కాబట్టి ఆ విధంగా మరి డానియల్ని పిలుస్తాడనమాట. సో డానియల్ వచ్చి మరి ఇంకా చాలా ఆయన ఆశ్చర్యపడిపోతాడు అనమాట. ఏంటి అసలు ఈ కళ ఏంటి, ఇంత భయంకరమైన కళ వచ్చింది మరి ఈ రాజుకు అని చెప్పేసి ఇంకా ఆయన స్టార్ట్ చేస్తాడనమాట. మరి రాజా, మరి ఈ యొక్క డ్రీమ్, మరి దీని యొక్క భావము మరి అది నీ శత్రువులకు చెందింది, నిన్ను ఎవరైతే ద్వేషిస్తారో అలాంటి వారికి చెందింది.
రాజా, నీవు చూచిన ఆ చెట్టు ఎంతో బలమైన చెట్టు, ఎంతో పెద్దగా ఎదిగింది. మరి అది ఎంత ఎత్తుగా ఎదిగిందంటే ఆకాశమునంటే వరకు ఎత్తుగా ఎదిగింది. దానికి ఎంతో బ్యూటిఫుల్ లీవ్స్ ఉన్నాయి దానికి. దాని యొక్క ఫలము మరి అందరికీ కూడా ఆహారంగా అయిందనమాట. అంతేకాకుండా దాని నీడ క్రింద ఎన్నో మరి యానిమల్స్ వచ్చినాయి. ఆ యొక్క చెట్టు బ్రాంచెస్లలో, ఆ యొక్క చెట్టు కొమ్మలలో కూడా మరి ఈ యొక్క ఆకాశ పక్షులు కూడా వచ్చి మరి వాటి యొక్క నివాసం చేసుకున్నాయి. మరి ఆ రాజా, ఆ యొక్క చెట్టు ఎవరు కాదు, అది నువ్వే. రాజా, నువ్వు ఎంతో బలమైన రాజు నువ్వు. మరి ఈ యొక్క లోకంలో కూడా నీ యొక్క గొప్పతనము అది ఆకాశం అంటుతున్నది. మరి నీ యొక్క ఆధిపత్యము ఈ యొక్క భూమి అంతా కూడా ఉన్నదన్నమాట. నీ యొక్క డొమినియన్ ఈ యొక్క ఎండ్ ఆఫ్ ది ఎర్త్ వరకు కూడా ఉన్నదనమాట. ఇక్కడ దేవుని యొక్క పేరు ఇక్కడ చక్కగా ఉన్నది చూడండి పిల్లలు. వాచర్ అండ్ ద హోలీ వన్ అన్నది. వాచర్ అంటే కావలి కాసేవాడు, లేకుంటే అన్నిటిని గమనించేవాడు, అన్నీ చూసేవాడు అనమాట. కాబట్టి మనలను చూసే దేవుడు అనమాట. మనం ఏం చేస్తున్నాము, ఏంటి మన పరిస్థితి ఏంటి అని చూసే దేవుడు అనమాట మనలను. కాబట్టి వాచర్ అండ్ ద హోలీ వన్, మరి మనల్ని గమనించే దేవుడు అనమాట. కాబట్టి మరి అలాంటి వాడు వచ్చి ఈ చెట్టును కొట్టేయండి, దాన్ని నాశనం చేసేయండి. మరి దాని యొక్క బ్రాంచెస్, దాని యొక్క లీవ్స్ ఏది కూడా మరి ఉండద్దు అనమాట. అన్నిటిని కూడా కొట్టేసి దాన్ని కేవలం మొద్దు మాత్రమే మిగిలనియండి. మరి ఆకాశం నుండి వచ్చే మంచులో అది తడవనియండి. ఆ విధంగా 7 కాలాలు దాన్ని గడిచిపోవాలన్నమాట. 7 సంవత్సరాలు కూడా దాని మీద నుండి వెళ్ళిపోవాల. ఇది ఓ రాజా, ఇది కేవలము సర్వోన్నతుడైన దేవుని యొక్క విషయం అనమాట. ఇది మనుషులు వచ్చి నిన్ను మరి మనుషుల నుండి వాళ్ళు తోలివేస్తారంట. మనుషులలో నుండి మరి తోలేసి నీ యొక్క నివాసము ఆ యొక్క పొలంలలో ఉండే యానిమల్స్ మధ్యలో నువ్వు మరి ఏ విధంగా అయితే మరి ఎద్దులు మరి ఆవులు ఏ విధంగా గడ్డి మేస్తాయో ఆ విధంగా నువ్వు గడ్డి మేస్తావు. మరి నీ మీద నుండి మరి ఆకాశం యొక్క మంచు కూడా నీ మీద పడుతూ ఉంటుంది. ఆ విధంగా 7 కాలాలు కూడా జరిగిపోతాయి అన్నమాట. దాదాపు 7 సంవత్సరాలు కూడా గడిచిపోతాయి అన్నమాట. అప్పుడు నువ్వు సర్వోన్నతుడైన దేవుడే ఈ యొక్క మనుషుల రాజ్యాలను ఏలుతున్నాడు అని నువ్వు తెలుసుకుంటావు అనమాట. ఆయనకు ఎవరికి ఇష్టమో వాళ్ళకు ఇచ్చేస్తాడు ఈ యొక్క రాజ్యాలన్నీ అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో అప్పుడు ఏదైతే మొద్దుగా ఉండిపోయిందో అది మళ్ళా చిగురిస్తుంది అనమాట. కేవలము మరి పరలోకమందున్న దేవుడే గొప్ప దేవుడు అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీకు దేవుడు కనికరము చూపిస్తాడు అని డానియల్ చెప్తాడనమాట. మరి దేవుడు నెబుకద్నెజర్ రాజుకు మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా ముందే చెప్పిండనమాట. ఎందుకంటే జాగ్రత్త, మరి నువ్వు నీ లోపల ఒకవేళ నా గర్వం అనేది వస్తే నువ్వు ఈ విధంగా చేయబడతావు అని చెప్తాడనమాట. అయితే ఈ యొక్క విషయాలు వెంటనే రాలేదనమాట. ఈ యొక్క విషయాలన్నీ కూడా వెంటనే జరగలేదనమాట. 29th verseలో మరి అట్ ద ఎండ్ ఆఫ్ 12 months అనే మాట ఉన్నదనమాట. 1 year దేవుడు నెబుకద్నెజర్కు ఛాన్స్ ఇచ్చిండనమాట. మరి తనను తాను ఎప్పుడు నేను గ్రేట్ అనుకుంటా ఉంటాడు కదా. మరి ఆ విధంగా అనుకోకు నువ్వు. దేవుడు ఉన్నాడు, పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయననే ఈ యొక్క లోకమంతటిని పరిపాలిస్తున్నాడు అనే విషయము ఆయన అర్థం చేసుకోనికి దేవుడు ఆయనకు 12 months ఇచ్చిండు. అయితే అట్ ద ఎండ్ ఆఫ్ 12 months, ఆ యొక్క 12 months అయిపోయిన తర్వాత ఆయన ప్యాలెస్లో తిరుగుతూ ఉన్నాడు అనమాట. బబులోను రాజ్యంలో ఉండే ఒక ప్యాలెస్లో ఆయన అటు ఇటు తిరుగుతూ మరి ఇంకా అనుకుంటున్నాడు అనమాట ఆయన యొక్క హృదయంలో, ఈ గొప్ప బబులోను మరి నేనే కదా దాన్ని ఇంత గొప్పగా చేసినాను, నా యొక్క శక్తి నా యొక్క మహాత్యముతోనే ఈ యొక్క బబులోను ఇంత గొప్ప దేశం అయిపోయింది అని ఎప్పుడైతే ఆయన తలంచుతున్నాడో, ఎప్పుడైతే ఆయన జస్ట్ నోట్లో అనుకుంటున్నాడో అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వచ్చేసింది అనమాట. ఓ రాజా, నీకే కదా అంతా కూడా ఆ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. మరి నీకు ఆ కళ ఇచ్చిన నేను మరి దానియేలు ద్వారా, నా యొక్క సేవకుడైన దానియేలు ద్వారా నీకు అన్నీ కూడా చెప్పబడ్డది. ముందుగానే నీకు నేను వార్నింగ్ ఇచ్చిన. కానీ అయితే ఇప్పుడు నువ్వు ఆ విధంగా అంత గర్వంగా ఫీల్ అవుతున్నావు కదా, కాబట్టి నీ దగ్గర నుండి నీ రాజ్యము వెళ్ళిపోతుంది. నువ్వు మనుషుల నుండి తోలివేయబడతావు. మరి నీ యొక్క నివాసము జంతువులతో ఉంటుంది అనమాట. నువ్వు గడ్డి మేస్తావు, 7 కాలాలు కూడా నీ మీద నుండి వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు సర్వోన్నతుడైన దేవుడు
మరి మనుషుల యొక్క రాజ్యాలను ఏలుతున్నాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్లు దాన్ని ఇచ్చేస్తాడు అని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో నువ్వు తిరిగి సమకూర్చబడతావు అని చెప్పబడ్డది అనమాట. ఆ యొక్క వాయిస్, ఆ యొక్క స్వరం ఆయన దగ్గర రాగానే అప్పుడే అదే గంట లోపల, అదే సమయం లోపల మరి నెబుకద్నెజర్ రాజు మీద ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి నెరవేర్చబడతాయి అన్నమాట. అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి అన్నమాట. ఆయన మనుషుల దగ్గర తోలివేయబడతాడు, పోయి ఆయన అడవిలో ఉండే ఆ యొక్క మృగాల దగ్గర, ఆ యొక్క అడవిలో ఉండే జంతువుల దగ్గర ఉంటాడు అనమాట. అంతేకాకుండా ఆయన గడ్డి మేస్తాడు. ఆయన యొక్క బాడీ అంతా కూడా ఆకాశపు మంచు నుండి తడితోని మరి ఇంకా ఆయన యొక్క హెయిర్ బాగా పెరిగిపోతుంది అన్నమాట. బాడీ మీద ఉండే హెయిర్ ఏ విధంగా అంటే ఒక ఈగిల్కి ఏ విధంగా ఫెదర్స్ ఉంటాయి అలాంటి అంతగా పెరిగిపోతాయి అనమాట. అంతేకాకుండా ఆయన యొక్క నెయిల్స్ బర్డ్స్ గోర్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అయిపోతాయి అనమాట. అంటే ఒక బీస్ట్ మాదిరి అయిపోతాడు అనమాట, ఒక యానిమల్ మాదిరి అయిపోతాడు అనమాట. అప్పుడు ఇంకా నెబుకద్నెజర్ మరి ఆయన తన కన్నులను పరలోకం వైపు ఎత్తుతాడు అనమాట. ఎత్తి మరి అప్పుడు ఆయన యొక్క అండర్స్టాండింగ్ ఆయనకు వస్తుంది. అంటే మరి ఇదంతా జరిగింది అంటే దాని అర్థమైందంటే ఆయనకు మెంటల్ ప్రాబ్లం, ఆయన యొక్క మానసికంగా ఆయన ఒక యానిమల్ మాదిరి బిహేవ్ చేస్తున్నాడు అనమాట. యానిమల్ మాదిరి ఆయన మనుషుల నుండి దూరం వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు కొంతమంది మనుషులు పిచ్చి వారు అంటారు కదా, రోడ్లలో తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఇంట్లో వదిలేస్తారనమాట. వదిలేసి ఎంతో భయంకరంగా మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి పరిస్థితి మరి నెబుకద్నెజర్ రాజు, గ్రేట్ బ్యాబిలాన్, కింగ్ ఆఫ్ గ్రేట్ బ్యాబిలాన్కు ఆ విధంగా జరుగుతుంది అనమాట. ఇంకా నెబుకద్నెజర్ రాజు ఇప్పుడు ఆయన యొక్క మైండ్ మంచిగా అయిందనమాట. ఎప్పుడైతే ఆయన పరలోకం వైపు ఆయన తలనెత్తిండో అప్పుడు ఆయన మైండ్ మంచిగా అయిపోయినప్పుడు అప్పుడు ఆయన దేవుణ్ణి స్తుతిస్తాడనమాట. దేవా, నువ్వే నిజమైన దేవునివి, నువ్వే ఈ యొక్క లోకమంతటిని పరిపాలించే దేవుడవు, నువ్వే, నీకే సమస్తమైన స్తుతి మహిమ అంతా కూడా, ప్రైజెస్, ఆనర్, గ్లోరీ అంతా కూడా నీకే చెందుతుంది అని చెప్పి ఆయన ఎప్పుడైతే దేవుణ్ణి ఆ విధంగా మరి స్తుతిస్తాడో అప్పుడు మరి ఆయన ఇంకా అక్కడ నుండి తిరిగి ఆయన రాజ్యానికి వచ్చేస్తాడనమాట. వచ్చేసి ఇంకా ఎందుకంటే ఈ యొక్క లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే మరి ఎవరైతే గర్వంగా ఉంటారో వాళ్ళని దేవుడు తప్పకుండా కిందికి చేసేస్తాడనమాట, పూర్తిగా ఏం లేకుండా చేసేస్తాడనమాట. కాబట్టి మనకు ప్రైడ్ అనేది చాలా డేంజరస్ అనమాట. గర్వం, నేను ఎంత గ్రేట్ అని అనుకోవడము చాలా డేంజరస్ అని మనము ఈ యొక్క లెసన్ ద్వారా నేర్చుకుంటున్నాం. పిల్లలు మరి ఎన్నో విషయాలు కూడా మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకోవచ్చు. మరి దేవుడు ఈ విధంగా మనకు ఈ యొక్క విషయాలన్నీ కూడా మంచిగా అర్థం కావడానికి దేవుడు సహాయం చేయను గాక. All praises and all hail to our Lord Jesus Christ, the Most High God, honored and exalted. All praises and all hail to our Lord Jesus Christ. King Nebuchadnezzar has eaten grass like oxen. King Belshazzar shook with fear by seeing the writing on the wall. It doesn't matter who you are, you must tremble before Jesus. It doesn't matter who you are, you must believe in Jesus Christ, the Most High God, honored and exalted. All praises and all hail to our Lord Jesus Christ, the Most High God, honored and exalted. All praises and all hail to our Lord Jesus Christ. All the existing kingdoms of this earth will fail and fall away. Kingdom of the Most High God will be established. Kingdom of the Antichrist will fail and fall away. Everlasting kingdom will be established forever. The Most High God, honored and exalted. All praises and all hail to our Lord Jesus Christ, the Most High God, honored and exalted. All praises and all hail to our Lord Jesus Christ. Sarvonatuda, Ati Unnatuda, Yesayanike ma Jaya Jaya. Sarvonatuda, Ati Unnatuda, Yesayanike ma Jayam Jayam. Nebuchadnezzar
తిని తిన్నాడు. బెల్షాజరు రాజు గడగడ వణికినాడు. నీవెంతటి వాడవైనా యేసయ్య ఎదుట వణకాలి. నీవెంతటి వాడవైనా యేసయ్యను నమ్మాలి. సర్వోన్నతుడా అతి ఉన్నతుడా యేసయ్యా నీకే మా జయం జయం. సర్వోన్నతుడా అతి ఉన్నతుడా యేసయ్యా నీకే మా జయం జయం. నేటి రాజ్యాలన్నీయు కూలిపోవును. సర్వాధికారి రాజ్యం స్థాపించును. క్రీస్తు విరోధి రాజ్యం పడిపోవును. నిత్య రాజ్యము స్థాపించబడును. సర్వోన్నతుడా అతి ఉన్నతుడా యేసయ్యా నీకే మా జయం జయం. సర్వోన్నతుడా అతి ఉన్నతుడా యేసయ్యా నీకే మా జయం జయం. పిల్లలు, మరి మనం లెసన్లో చూసుకున్నట్లు మరి నెబుకద్నెజర్ రాజుకు దేవుడు మరి పదే పదే ఆయనకు వార్నింగ్స్ ఇస్తూ ఉన్నాడు కదా. ఆయన యొక్క జీవితం విషయము, ఆయన యొక్క దేశము విషయము, దేవుడు ఎంత గొప్పవాడో అది ఆయనకు తెలుసు ఆల్రెడీ. కానీ ఆయన అది మర్చిపోతూ ఉన్నాడు అనమాట. ఈ డానియల్ బుక్లో మనము పిల్లలు మీరు ఒకటి గమనించండి. మీకు ఒక హోంవర్క్ ఇస్తారు డానియల్ బుక్లో. ది మోస్ట్ హై గాడ్, అతి ఉన్నతుడైన దేవుడు అని ఎన్నిసార్లు ఉన్నది బుక్ ఆఫ్ డానియల్లో మీరు అండర్లైన్ చేయండి. ఓకే, అది మీకు హోంవర్క్. సో అతి ఉన్నతుడైన దేవుడు అని డానియల్ మరి యొక్క జీవితం ద్వారా, షడ్రక్ మేషక్ అబెద్నెగో జీవితం ద్వారా మరి నెబుకద్నెజర్ రాజుకు మరి దేవుడు బయలుపరిచిండు అనమాట. అతి ఉన్నతుడైన దేవుడు అని నెబుకద్నెజర్ రాజు తన నోటితో ఆయన ఒప్పుకున్నాడు అనమాట. ఆ విధంగా చేయడానికి మరి జరగడానికి నెబుకద్నెజర్ రాజును మరి గడ్డి తినిపించండు దేవుడు కదా. పిల్లలు, మనము ఒక్కొక్కసారి మనం కూడా మరి మాట వినకుంటే కొన్ని పరిస్థితులు దేవుడు తీసుకొని వస్తాడు మన జీవితంలో. గడ్డి తినే పరిస్థితిని దేవుడు తీసుకొని వస్తాడు. ఓకే, సో కాబట్టి మనము దేవుని విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మరి అక్కడ నెబుకద్నెజర్ రాజు జీవితంలో ఎంత ప్రైడ్ కనిపిస్తుంది కదా. మరి నేను ఎంత గ్రేట్ అని అనుకున్నాడు. కాబట్టి పిల్లలు, మనం కూడా మరి ఎన్నోసార్లు మరి మీరు కూడా మీ యొక్క స్కూల్లో మరి ఆ విధంగా మరి మనకు బిహేవియర్ ఒక్కొక్కసారి వస్తుంది కదా. వేరే వాళ్ళకంటే నేను ఎక్కువగా చదువుకుంటున్నా, చాలా నాకు మంచి ర్యాంక్ వస్తున్నది, నా అంత గ్రేట్ లేరు, నా అంత ఇంటెలిజెంట్ లేరు, నా అంత బ్యూటిఫుల్ లేరు అని ఆ విధంగా మన లోపల ప్రైడ్ అనేది వస్తుంది. గర్వము అనే వారిని మరి 4th చాప్టర్ డానియల్ 4th చాప్టర్ లాస్ట్ వర్స్లో ఉన్నది. ఎవరైతే గర్వంగా ఫీల్ అవుతారో వాళ్ళను క్రింద తీసుకొని వస్తాడంట. ది లార్డ్ విల్ అబేస్ దెమ్ అని ఉన్నది బైబిల్లో. కాబట్టి జాగ్రత్తగా ఉందాం మనము. మరి లైఫ్ ఆఫ్ నెబుకద్నెజర్ నుండి మనము లెసన్స్ నేర్చుకుంటున్నాం కదా. కాబట్టి మనము ఆ యొక్క విషయాలను రిపీట్ చేయకుండా మరి దేవుడు మనకు సహాయం చేయను కాక.